ఏం జరుగుతుంది ఇక్కడ? తప్పండి తప్పండి తప్పండి. ఏమిటి మీరంతా ఇక్కడికి వచ్చి నా కొట్టుకొచ్చి నన్ను ప్రశ్నిస్తున్నారు? అసలు బయలుదేరండి. ఏమిటి అంతా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ సమస్య ఏం లేదండి. ఇదిగో ఈ అమ్మాయి ఉందే, హెల్తీ ఫుడ్ గురించి మాట్లాడడానికి వచ్చింది. దేవుడా దేవుడా, అంటే ఇంతవరకు వీళ్ళందరూ కూడా అన్ హెల్తీ ఫుడ్ తింటున్నారా? ఇప్పుడేమిటి కొత్త పంచాయతీ మంచి భోజనం చెడ్డ భోజనం అని? ఇవన్నీ పెద్ద తప్పులా? మీరేగా చెప్పారు. ఏంటి మామయ్య ఇలా మాట్లాడుతున్నారు? కొట్టుకి ఎవరు రావట్లేదని. ఇప్పుడు చూసారా మన కొట్టుకి ఎంత మంది వచ్చి ఉన్నారో. అంతేకాదు వీళ్ళ సైజులు చూడండి, కొట్టు నిండిపోయింది. ఉదాహరణకి మిలహత్తాకని చూడండి. అయ్యో, ఎవరిని చూసిన అలా అంటున్నావు చెప్పు. చూసారా, ఒప్పుకున్నారు. ఈ జీడిఓ ఫుడ్ తినే మా కడుపు అంతా ఇలా సాగిపోయింది చూడండి. అయ్యో అంకుల్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీ మీద మేము బాబాన్న వేస్తాం చెప్పండి. ఇలాంటి భోజనం తినే కన్నా కూడా మీరు ఇంకేదైనా తినొచ్చు కదా. మా నాంటిని ఆర్గానిక్ ఫుడ్ గురించి నన్ను వివరించమని చెప్పారు. ఏముంది నా దగ్గర ఉండేది? బ్రెడ్ చక్కెర కదా. ఇంకా చాయిస్ ఉన్నాయండి. అవును, ఇలాంటి చాలా చాయిస్ ఉన్నాయి. అది కాక ఆర్గానిక్ కంపెనీ నాకు తెలుసు. నాకు కూడా తెలుసు, కానీ అవి ఇక్కడ అమ్మలేము. ఎందుకంటే చాలా ఖరీదు ఎక్కువ. మీరు ఎవరు కొనలేరు, నేను అమ్మలేను. అరే అలాంటివే మనం అమ్ముదామండి. నేను అమ్మలేను, అమ్మను అని చెప్తున్నాను కదా. అరే నా వల్ల కాదు. 25 ఏళ్లుగా నేను ఈ కొట్టు నడుపుతున్నాను. ఇక్కడ ఉండే బ్రెడ్స్ అన్ని కూడా 4 రూపాయలుగా అమ్ముతున్నాను. అది కూడా అప్పు పెట్టి వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా చీప్ గానే అమ్ముతుంటే అదే మీరు కొనలేకపోతున్నారు. అంత కాస్ట్ కొంటారా మీరు? వెళ్ళండి. చెప్తాను, నేను చెప్తాను కదా. రండి రండి రా. మేమిద్దరం మెకనెన్తో మాట్లాడొచ్చాం. ఇప్పుడే ఆ మీటింగ్ పూర్తయింది. మన ఐడియా సాయంతో చెప్పి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. మన ప్రెజెంటేషన్ కూడా చూపించాం. అండ్ అది ఆయన ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఇంకేం చేంజ్ చేయక్కర్లేదు. తప్పకండి తప్పకండి, ముందు నేను వచ్చి టీ కాఫీలు ఇవ్వాలి. జాన్ సార్, జజయ్ ఈ టీ నేను తర్వాత తాగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, చెప్పేది వినండి. ఈ రెడ్ మోడ్ క్యాంపెయిన్ రూట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనకంతా బాగా తెలిసిపోయింది. అందువల్ల ఇక మనం పని మొదలు పెట్టేద్దాం. డారెన్ మీకు అన్ని విషయాలు క్లియర్ గా చెప్తుంది. లాంచ్ నెక్స్ట్ మంతే ఉంటుంది. దీనివల్ల ఫ్యాబ్రిక్ క్యాంపెయిన్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. నేను చెప్పేది నిజమే కదా? అబ్సల్యూట్లీ. నాకు మీ అందరిపై నమ్మకం ఉంది. వెళ్ళి నేను నీకోసం టీ తీసుకొచ్చాను, ప్రేమతో కలిపి. థ్యాంక్ యూ సో మచ్. టీ ఎంజాయ్ చేయి. నేను నిన్నొకటి అడగచ్చా? ఈరోజు ఈవినింగ్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామా? మనం సినిమాకి వెళ్దామా? నాకు పని ఉంది సనేం. అవునా? ఈ రోజు ఈవినింగ్ నేను ఫుట్బాల్ మ్యాచ్ చూడబోతున్నాను. నా ఫ్రెండ్స్ తోటి నేను వెళ్తున్నాను. నేను వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది, అందుకే. అర్థమైంది. అయితే తర్వాత వెళ్దాం. ఓకే, టీని ఎంజాయ్ చేయి. ఎంత పని చేసావే సన్యాం. ఏమైంది? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏంటో చెప్పు. ఈరోజు బయటికి వెళ్దామని అడిగాను. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను, కుదరదన్నాడు. నా నుంచి దూరం అయిపోతున్నాడు తను. నేనేం చేయాలో తెలియటం లేదు. మిస్టర్ జాన్ డేవిడ్, ఎలా ఉన్నారు సార్? చెప్పేంతగా ఏం లేదురా. యాక్చువల్గా ఇప్పుడు నాకు చాలా బోర్ కొడుతుందిరా. ఇకపై నేను నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలని ఆలోచించి బాగా అలసిపోయిందా. అది ఎలా వెతికి పట్టుకోవాలో కూడా నాకు అర్థం కావడంలే. అసలు ఏమైందని? నీకు సనంకి మధ్యన ఏదైనా సమస్య? అవును, ఆ సమస్యే. తన్ని నేను విపరీతంగా ప్రేమించి ఆవేశంగా వెళ్లి పెళ్లి చేసుకుంటావని అడిగాను. తనేమో రిజెక్ట్ చేసిందిరా. చాలా కష్టంగా ఉంది. పిచ్చి పట్టినట్టు ఏదేదో వాగుతోంది. కానీ నిజమైన కారణం ఏంటో నాకు తెలియడం లేదు. నా దగ్గర నుంచి అసలు ఏం దాస్తాం తను మీతో ఏం చెప్పుంటుంది? అయితే ఎందుకు తను ఆ విధంగా ప్రవర్తిస్తుంది? అసలు అమ్మాయిల గురించి మీకు తెలుసా తెలీదా? వాళ్ళు మనలా కాదు, మనం ప్రతి విషయాన్ని చాలా తెలివిగా చూస్తూ ఉంటాం. అవునవును నిజమే. ఏం చూస్తో చెప్పు. ఖచ్చితంగా తను అలా చెప్పిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కానీ ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మీ గురించి. ఎందుకంటే ఎప్పుడు మీరు ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు ఎంత పెద్ద సమస్య వచ్చినా దాని గురించి పట్టించుకోకుండా ఫ్రీగా ఉంటారు. కరెక్టేరా.
నేను ఎందుకు అలా ఉన్నానో నాకే అర్థం కావడంలా. జరగాల్సింది జరిగిపోయింది. అవునని అదే. తమను కాస్త నవ్వచ్చుగా. థ్యాంక్ యూ సో మచ్ రా. అది మాని అంటే. ఇక్కడ పని బాగా జరుగుతోంది. మెకనిన్ క్యాంపెయిన్ రెడీ అయిందా? అవును, ప్రెజెంటేషన్ అప్రూవ్ అయిపోయింది. అయితే మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం. జాన్, నేను బయలుదేరినా? ఏంటి నువ్వు త్వరగా బయలుదేరిపోయావు? అది ఇక్కడుంటే పని అవటం లేదు. అందుకే ఇంటికి వెళ్లి క్యాంపెయినింగ్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తాను. టైం ఉంది కదా. నిన్ను చూస్తుంటే ఏదో చిన్నపిల్లలు బొమ్మ విరగొడతా ఫీల్ అవుతారే, అలా ఉన్నట్టున్నావు. లేక నేనే అలా ఫీల్ అవుతున్నానా ఏంటి? ఏమో, నేనెప్పుడు అంతే కదా జాన్. నాకు బొమ్మల్ని దాచుకోవడం తెలియదు కదా. అందుకే నా చిన్నతనంలో నా బొమ్మలన్నిటినీ పగలగొట్టేశాను. సనేం, నేను ఆలోచించి చూశాను. అప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నేను అంగీకరిస్తున్నాను. అది నీకు నచ్చిందో లేదో నాకు ముఖ్యం కాదు, కానీ దానికి నేను గౌరవిస్తున్నాను. నీకు ప్రెషర్ ఇవ్వాలనే ఇంటెన్షన్ నాలో ఏమాత్రం లేదు. అది కాదు, నీ వల్ల నాకు ఎటువంటి ఒత్తిడి లేదు జాన్. నిన్నెంత ప్రేమిస్తున్నానో నేను లోపల అంత బాధపడుతున్నాను. ఇంతవరకు నా జీవితంలో ఇంత మంచి మనిషిని ఎప్పుడు చూడలేదు. నాకు కూడా సనేం. సనేం, నువ్వు 2 నదులు ఒకటిగా చేరడం ఎప్పుడైనా చూసావా? లేదు. దాన్ని నేను టోరస్ మౌంటైన్ లో నిలబడి చూశాను. ఆ 2 నదులు అంత నిదానంగా వెళ్తాయి తెలుసా? కానీ ఆ 2 ఒకటైనప్పుడు చాలా ఆక్రోషంగా ఉంటాయి తెలుసా? హఠాత్తుగా కాగినట్టు ఫీలింగ్ ఇస్తూ ఉంటాయి. ఇంకా 2 నదులు ఆవేశంగా గొడవ పడుతున్నట్టు ఉంటాయి. అవి వాటి ఫ్లోనే మర్చిపోతాయి. ఇంకా ఆ 2 నదులు ఒకటయ్యి ప్రశాంతంగా 2 కలిసి వెళ్తుండగా అవి చివరికి సంగమం అయిపోతాయి. ఆ తర్వాత ఆ 2 ప్రశాంతంగా వెళ్తాయి. మనం కూడా ఆ విధంగానే. అందువల్లే విచిత్రంగా ఇలా ప్రవర్తిస్తున్నాం. మన ఇద్దరం ఏదో ఒకటి చేసి మనం ఒకటవడానికి ప్రయత్నించాలి. మనము అలాగే ఉంటాము. కష్టపడి మనం ఒకటయ్యాం, కానీ ఖచ్చితంగా మనం విడిపోం. కానీ మన ఇద్దరికి కాస్త టైం కావాలి. నన్ను టోరెస్ మౌంటైన్ కి తీసుకువెళ్తావా? ఆ నదులు కలవడం నేను చూడాలి. ఓ, కావాలంటే మనం అన్ని నదులు ఏకం చేద్దాం. సరే, అయితే నేను ఇప్పుడు బయలుదేరినా? ఓకే దెన్, బాయ్. బాయ్ జాన్. అక్కా, నువ్వు బయలుదేరుతున్నావా? అవునే, పని పూర్తయిపోయింది. నా పని అయిపోయిందక్క, రా కలిసే వెళ్దాం. ఆహా, అవును. ఏమైంది? ఏమైందక్క, నువ్వు ఓకేనా? సనే, నేను ఒక వెకేషన్ కి వెళ్తున్నాను. అది ఏంటి కాకుండా వేరే వెకేషనా? జాబ్ చూసుకోబోతున్నా. ఏంటక్క, సడన్ గా ఏమైంది? ఎమ్రీ ఎప్పుడు చూసినా ఐలియన్ తోనే ఉంటున్నారు. అది ఆయన రూమ్ లోనే. వాళ్ళని నువ్వు చూసావా? చూశాను. తిరిగి వాళ్ళిద్దరూ ఒకటేరాయని ఐలియన్ మడమే వచ్చి చెప్పింది. ఇప్పటికి అది ఎవరికి తెలియదంట. కాదక్క, అలా జరిగే అవకాశమేం లేదు. నేను నా కళ్ళారా చూశానే. అది మాట్లాడేటప్పుడు ఆయన తల మీద చేయి పెట్టింది కూడా. నేను తట్టుకోలేకపోతాను, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇదేం కర్మరా బాబు, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇదంతా చూస్తే నా వల్ల కాదు. నాకు రాను పిచ్చి పెట్టేలాగుంది. సరే అక్క, నువ్వు బాధపడుకో, ప్లీజ్ రిలాక్స్ అవ్వు. నువ్వు చెప్పింది కరెక్టే అక్క. ఇలాంటి విషయాలు మన కంట పడితే మనం చూసి తట్టుకోలేము. నువ్వు చెప్పింది నిజమే. అలా అయితే నీకు ఏది సంతోషం అనిపిస్తే అదే చెయ్యక్క. బాగా ఆలోచించి నిర్ణయించుకో, అర్థమైందా? ఓకే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానే. సరే సరే, పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదక్క, రా. చిన్నపిల్లల ఏడవకు. కంగ్రాచులేషన్స్, మెక్కినన్నే ఇంప్రెస్ చేస్తావా? అవును,
చెప్పాలంటే ఈ విషయం సందేహంతో మొదలైనా కూడా ఇప్పుడు ఇది వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ. అరే ఏంటి నాన్న ఎప్పుడు ముఖ్యమైన విషయాల్ని వదిలేస్తూ ఉంటున్నావు? అలా వదిలేకు. ఇది బిజినెస్ రా నాన్న. అది కాకుండా ఇంకొకరి చేతికి అథారిటీ వెళ్లడంలో ఏం తప్పుంది? ఈ కంపెనీలో నిన్ను తప్ప ఆ పొజిషన్ లో ఉండడానికి అవకాశం ఎవ్వరికీ లేదు. నీకే తెలుసు కదా నీ టాలెంట్ ని ఎన్నిసార్లు నేను అప్రిషియేట్ చేశానని. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మై ప్లెషర్. ఖచ్చితంగా ఇది హ్యూమా మేడం కూడా చూస్తారు. డెరెన్, ఈ కంపెనీని పాతలా మార్చడానికి మన ఇద్దరి వల్లే కుదురుతుంది. వదిలేసి ఉత్తి ప్రేమ మాత్రం పెట్టుకుని వచ్చే వాళ్ళ వల్ల ఏవీ కుదరదు. సరే చూద్దాను ఇప్పుడు ఏం అద్భుతం చేసావని. అరే ఏంటి ధరణి ఇంకానా? ధరణ్ నాన్న మనిద్దరం ఒక పక్కనే ఉన్నాం కదా. ఈ క్యాంపెయిన్ నేను ఎలా ప్రమోట్ చేయబోతున్నావు కదా నేను చూడబోతున్నాను. ఓకే రా వచ్చి చూడు. ఎప్పట్లాగే ఈ వర్క్ కూడా చాలా అద్భుతంగానే చేశావు. నేనెలా చెప్పాలి? ఉస్మాన్, నేను అది ఒప్పుకుంటాను. ఇలా చెప్తే బాలేదు. నేను ఒప్పుకుంటున్నాను. హాయ్. ఉస్మాన్ రా థ్యాంక్ యూ. రా వచ్చి కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. లేలా ఏం ప్రాబ్లం లేదు కదా? నన్ను ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? అయ్యో లేదు, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి విషయం? నేను అది ఒప్పుకుంటున్నాను. ఏం ఒప్పుకుంటున్నావు? అది నేను నీ గర్ల్ ఫ్రెండ్ గా ఉండడానికి, అది నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గా ఉండడానికి నేను లవ్ చేయడానికి ఒప్పుకుంటున్నాను ఉస్మాన్. నీది చెప్పడానికి ఎంత కష్టపడ్డాను. నువ్వు చెప్పేది నిజమా లైలా? అవును నిజంగానే చెప్తున్నా. ఎంతో సీరియస్ గానే చెప్తున్నావా? ష్యూర్. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఉస్మాన్. ఉస్మాన్ నువ్వెంతో మంచివాడివి, బాధల్లో నాకు తోడుగా ఉండేవాడివి. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదూ? ఎందుకంటే నేను అంత లవ్ చేస్తున్నాను. ఇక మీదటి సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం లేదు. అందరికీ తెలియాలి. దాచాల్సిన అవసరం ఏంటి? అలాగా? అయితే ఈ లోకానికి చెప్పేద్దాం. అందరూ చేసేలాగా నేను చేస్తాను. ఏంటి? పద్ధతి ప్రకారమే చేసుకుందాం. ఏమంటున్నావు? లైలా నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చి అడుగుతాను. లైలా నేను చెప్తోంది నిజమే లైలా. మనం పెళ్లి చేసుకుంటే మన ఏరియాలో ఎవ్వరూ గాసిప్స్ మాట్లాడరు. మన గురించి వాళ్ళు నోరెత్తకూడదు. సరే సరే. నువ్వు సరే అను, నేను వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు నేను సరే అని కదా చెప్పాను. సరే అయితే మా అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడండి. సరే అయితే ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తాను. సాయంత్రమా? ఇంకెందుకు వెయిట్ చేయడం? నేను దీనికోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? కాబట్టి ఇప్పుడు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయను. ఓకే సాయంత్రం వచ్చేసాయి. మేమందరం వెయిట్ చేస్తూ ఉంటాం. మా అమ్మ మా నాన్నతో ఏం చెప్పలేదు. నేను వెళ్లి వాళ్ళతో మాట్లాడాలి. పర్వాలేదు, నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకుంటానులే. నువ్వు సాయంత్రం వచ్చేసాయి. సూపర్. అయితే నేను వెళ్ళి రెడీ చేస్తాను. నేను ఏం చేయాలి, ఎలా చేయాలి? నేను కూడా అలాగే వచ్చి లైలా, ఉస్మాన్ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి చేసుకోబోతున్నాం. లైలా కంగ్రాచులేషన్. నీకు కూడా కంగ్రాచులేషన్స్. మంచి జరగాలి. మంచి జరుగుతుంది. అయితే నేను వెంటనే ఇంటికి వెళ్తున్నా. నేనేం చేయాలి? నేను పరిగెత్తుకుంటూ వస్తాను. అయితే పారిపో. సాయంత్రం కలుద్దాం. నాకు లైలాకి పెళ్లి. ఎలాగోలా మాట్లాడేశాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. హాయ్. హలో, బాగున్నారా? చేయవండి. హాయ్. హాయ్. ఏమన్నావు? తానేం చేస్తాడు? నేను తను అడిగాను. తనే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నువ్వు అడిగినట్ట? అవును. అక్క నిజమే చెప్తున్నావా? ఎమ్రే మీదున్న కోపంతో ఇవన్నీ చేయటం లేదు కదా? అయ్యో సనే, మా ఇద్దరు జోడీ కూడా బానే ఉంది కదా. ఎమ్రే ఎవరు, నేనెవరు? అమ్మ చెప్పింది కరెక్టేగా. ఎమ్రే వాళ్ళ అమ్మని చూసావు కదా, ఆవిడ నన్ను కోడలుగా చేసుకుంటుందా? ఏదేమైనా నేను ఎమ్రేతో కలిసి ఉన్నానంటే కొన్ని రోజులకి తప్పకుండా ఆ మేడం మా ఇద్దరిని విడదీసేస్తుంది. నాకు అలాగే జరిగింది. కానీ అది వేరు ఇది వేరక్క. దయచేసి ఆలోచించు. ద్వేషించి కూడా ప్రేమించడం నేర్చుకో. ఇలా చూడక్క,
ఇప్పుడు ఇలా చేసి తర్వాత ఫీల్ అయ్యి ప్రయోజనం లేదు. సనేం, నన్ను ఎవరైతే గౌరవించి నాతో బాగా మాట్లాడతారో వాళ్ళతోనే మాట్లాడతా. నన్ను లవ్ చేసేవాడిని లవ్ చేయాలనుకుంటున్నాను తప్ప. అక్క నువ్వు క్లియర్ గా ఉన్నావా? ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇదంతా అంగీకరిస్తే ఓకే అక్క. ఒప్పుకుంటాను. అమ్మా నాన్నకి ఈ విషయం తెలుసా? తెలీదే. తెలీదని అంత సింపుల్ గా అంటావే? ఉస్మాన్ కి అమ్మా నాన్న లేరు, ఎవరొచ్చి పిల్లని అడుగుతారు? అయ్యో, నేను ఆ విషయం గురించి ఆలోచించలేదే. అక్క నీకేమైనా మతిపోయిందా? ఏది ఆలోచించి మాట్లాడవా? అయ్యో సనేం, ఇప్పుడు ఏం చేయాలి నన్ను మనం? అడుగుతావే, వెళ్ళి మమ్మీ డాడీతో మాట్లాడు. సరే సనేం, ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఏదో ఒక ప్లాన్ వేసి చెప్పవే. ఏం చేయాలి చెప్పు ప్లీజ్. అమ్మాయిని చూడ్డానికి రావాలా? నేనా? అవును నేనా? అవును, నువ్వు నేను లైలాని అడగడానికి వెళ్తున్నాం. అరే అన్నయ్య, నీకేంటి ఇప్పుడు పిచ్చి గట్ట పట్టిందా ఏంట్రా? లైలా తప్పకుండా దీన్ని ఒప్పుకోదురా. వెళ్తే మన అసెంపడి రావాలరా. నీ మనసు విరిగిపోతుంది. ఐహాన్ తనంతట తానే వచ్చి ఈ మాట చెప్పింది. వచ్చి అడగమంది. ఎవరిని? ఆ తెల్లదాన్నా? అలా మాట్లాడుకో, తన నాకు కాబోయే భార్య. దేవుడా దేవుడా, ఏదో జరిగింది. ఒకటి పిచ్చిదై ఉండాలి, తల్లో దెబ్బ తగిలి పాతదంతా మర్చిపోయి ఉండాలి. అయ్యో ఐహాన్ అలా మాట్లాడుకో. తన ఆ మాట నాకు చాలా సార్లు చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పింది. ఆయన స్టోరీ ఏమైంది? ఏమరే, ఆ ఫోటో రీసెంట్ గానే తీసింది. నిన్నే కదా మీకు చూపించాను. ఒకవేళ అది కట్ అయి ఉంటుంది. లేలా మొండిదని నీకు తెలుసు కదా, మరి నమ్ము. సరే నేను వస్తాననుకో. నేనెలా అడిగేది? నేనెలా అన్నయ్య అడిగేది? దానికి పెద్ద మనుషులే కదా కావాలి. అదే కదా ట్రెడిషన్. అవును కదా. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్దాం? ఉస్మాన్, నాకు కర్రీ 1 కిలో ఇచ్చేయి. అలాగే నాకు మేకపోళ్ళు కూడా కావాలి. ఎందుకంటే ఈ రోజు రాత్రి సూప్ చేసుకుని తాగబోతున్నాను. నేను బాగా ఎంజాయ్ చేయబోతున్నాను. ఎందుకమ్మా అలా చూస్తున్నావు? నేను అడిగింది కైమా కర్రీ కదా, ఇంకేం అడిగానని అలా చూస్తున్నారు. ఇంకా చూడు ఎలా చూస్తున్నాను. అక్కయ్య వచ్చి కాసేపు ఇలా కూర్చోండి. అక్కగారు మీరు కాసేపు కూర్చోండి. ఏమైంది? ఇంతకీ ఏదైనా సమస్య ఏంటి? నేను మిమ్మల్ని సాయం అడిగితే కాదనకుండా చేస్తారా? అలా ఏమడుగుతావేంటో ముందు నాకు చెప్పు. దేవుడా, మన ఏరియాలో ఒక పెళ్లి జరగబోతోంది. మంచి గ్రాండ్ గా జరగబోతోంది. ఉస్మాన్కి లైలాకి పెళ్లి జరగబోతోంది. మీరు కూడా విన్నారా? లైలాకి ఉస్మాన్కి పెళ్లి జరగబోతోంది. ఏమైంది? లైలా ఉస్మాన్ పెళ్లి చేసుకోబోతున్నారంట. ఇలాగే జరుగుతుందని నీకు పెళ్లి జరగబోతుందా? అయ్యో, నేను వెంటనే పెళ్లి చేసుకోలేదురా. పిల్లని అడగడానికి వెళ్తున్నాను అప్పుడే. ఇలాగే మొదలవుతుంది. ఇది మొదటి మెట్టు. తర్వాత ఏం జరుగుతుంది? ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? గొప్పగా పెళ్లి జరుగుతుంది. ఇక్కడ పెళ్లి జరగబోతుంది. నిండు భోజనం పెట్టబోతున్నారు. అందరూ రండి. నేను చెప్తాను. ఇక్కడే ఉండి నేను అందరికి చెప్పేసి వస్తాను. నా దుంప తెచ్చేలా ఉన్నారే. ఇంకా నేనేం చేయలేను. ఈ విషయం ఒకళ్ళు తెలిస్తే చాలా అందరికీ తెలిసిపోయినట్టే. ఉండండి, నేను మెల్లహాత్ అక్కని పిలుచుకొస్తాను. అక్క అక్క, ఏమన్నావు? పెళ్ళమ్మా ఇదేముంది? ఓస్మో అని చెప్పింది. అవును, తను ఇక్కడికి వస్తాడు. మిమ్మల్ని పిల్లని అడగడానికి వస్తాడు. అదేంటమ్మా ముందే చెప్పొచ్చు కదా, సడన్ గా చెప్తున్నావు. అరే నాన్నగారు, మీరే కదా చెప్పారు మాకు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు మన గురించి ఎవరు గాసిప్ మాట్లాడకూడదని. అందుకే అన్నావు మాతో. అందుకని మనం వెంటనే ఎంగేజ్మెంట్ చేసేస్తే పని అయిపోతుంది. అదంత తేలికైన విషయమా? మాట్లాడుకోవాలి కదా. అమ్మా, చిన్నప్పటి నుండి ఈ ఏరియాలోనే నేను ఉస్మాన్ కలిసి ఆడుకునే వాళ్ళం కదా. మీరే కదా చెప్పారు. ఇప్పుడెందుకు వద్దంటున్నారు? అవును అన్నారు. ఇప్పుడేమైంది మీకు? నేను ఎలా మరొకరి చేతిలో పెట్టగలను? దేవుడి మీద భారం వేసి నేను నా కూతుర్ని ఉస్మాన్ చేతుల్లో పెడుతున్నానని చెప్పండి, అయిపోయింది అంతే. చూసారా ఎలా మాట్లాడుతున్నారో? ఎవడో ఒకడి చేతిలో నా కూతుర్ని ఎలా అయ్యో పెట్టగలను? నానా, ఎందుకు నానా అలా మాట్లాడతావు? ఉస్మాన్ బయటవాడు కదా, మన మనిషి. మన ఉస్మాన్ మన మనిషి. మన ఏరియాలోనే ఎంతో బుద్ధిమంతుడు ఉస్మాన్. అరే అవును, అది మాత్రమేనా, ఎంతో నమ్మకస్తుడు, హార్డ్ వర్కింగ్ కూడా. వినడానికి ఎంతో బాగుంది. నువ్వు చెప్పేది కరెక్ట్ గానే ఉంది. సూపర్ సనేం, సూపర్. లేదు, కొంచెం తప్పుకో. లేదు, నేను మన కొట్లో ఇక్కడ దాక్కుంటాను. అవును అదే కరెక్ట్, ఇక్కడ దాక్కుంటాను. అవును అదే కరెక్ట్. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఆకుండా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అరే నాన్న, మీరు ఇంతలో స్ట్రెస్ అవ్వాల్సిన అవసరమే లేదు నాన్న. దీన్ని మన ఫ్యామిలీ సర్కిల్ అనే పెట్టుకుందాం. తను మన ఉస్మానే కదా. అయ్యో, వీళ్ళిద్దరికి పిచ్చి పట్టింది. ఎందుకంటే నా పిల్లలు కదా, నాకు పట్టినట్టే వీళ్ళకి పిచ్చి పట్టిందండి. ఎందుకంటే అలా చూస్తున్నారు? మాట్లాడండి. అమ్మా పెళ్లి చేసి పెట్టండి అమ్మా. మన ఏరియాలో అక్క వయసులో మొక్కుతుంది, దానికి 3 పిల్లలు. సనే,
దేనికన్నా మంచి ఐడియా ఉంటే చెప్పవే. అదే ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు పర్మిషన్ కోసం నాన్న దగ్గరికి వచ్చారు. మీరు కనుక ఒప్పుకుంటే ఏ సమస్య లేకుండా పెళ్ళవుతుంది. ఏమంటావు? చూసారా ఎలా మాట్లాడుతుందో? సూపర్. ఏం చేస్తానో అమ్మా, చూడు. వద్దే. ఆగవే. ఆ, అమ్మా! ఆ, అమ్మా! అమ్మా చేతనైతే ముందు నన్ను పట్టుకో. మిమ్మల్ని చంపి పారేస్తాను. అమ్మా, అటెక్కడికి నువ్వు వెళ్తున్నారు? పరిగెత్తలేకపోతే ఇటు వెళ్ళండి, నీకు పనులున్నాయి కదా. వయసు అయిపోయింది. వచ్చేటప్పుడు కాఫీ పౌడరు తైలం బాటిల్ తీసుకురండి. దేవుడా, అవును ఆ దేవుడే. నేను పిల్లలు కావాలన్నప్పుడు ఆడపిల్లని ఇద్దరినిచ్చాడు. ఆ కష్టం ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేద్దాం. అవును, ఇక్కడే ఉండాలి. కొంచెం ఉండు, నేను చూస్తాను. ఇప్పుడే నీకు డ్రెస్ పర్ఫెక్ట్ గా సూట్ అయింది. చాలా అందంగా నాకు ఉన్నావు. ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. ముజాఫర్ నువ్వేమంటావురా? లేదు, ఇదేం బాలేదు. లేదు, నువ్వు వేసుకున్న డ్రెస్ ఫిట్టింగ్ బాగుంది, కానీ నాదేమీ బాలేదు. నీ షోల్డర్స్ బ్రాడ్ గా ఉన్నాయి, కానీ నా షోల్డర్స్ ఏమో చిన్నవిగా ఉన్నాయి. అందువల్ల ఈ కోట్ సూట్ నాకు సూట్ కాలేదు. చూసేవా, లూజ్ గా ఉంది. ఏ గాడిదా, నేనేం అడిగాను నువ్వేం చెప్తున్నావు? ఇక్కడ పెళ్లి కొడుకు నేను. నువ్వు బానే ఉన్నావయ్యా. నువ్వు పెళ్లి కొడుకువి అందంగానే ఉంటావు, కానీ నేను బాలేను కదా. నేను చూడడానికి అందంగా కనిపించాలి కదా. నువ్వు మాత్రం అందంగా ఉంటే చాలా, మిగతా వాళ్ళు కూడా అందంగా ఉండాలనుకోవాలి. సరే తప్పుకో, నా అందాన్ని రేయ్, రేయ్, చూసుకుంటాను. ఏం చేస్తున్నావురా? ముజాఫర్, పిల్లని చూడబోయేది మా అన్నయ్యకి. మన ముగ్గురు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? అత్తయ్య గారింటికి వెళ్ళి పిల్లని అడగబోతున్నావు. ఒకవేళ వాళ్ళ అమ్మగారు నన్ను చూస్తే ఏమంటారు? లైలతో పాటు సనేమి కూడా పెళ్లి చేస్తానంటే అప్పుడు నేను చూడడానికి అందంగా కనిపించాలి కదా. ఇందులో నువ్వు ఒకటి మిస్ అవుతుంది. ఎక్కడ నా టై ఎక్కడుంది? ఈ సమయం చూసి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓ, అక్కడుందా? ఇవ్వు, నేను తీసుకుంటాను. రేయ్, వదలరా, ఒక్కటే ఉంది. ఉస్మాన్, రేయ్, ప్లీజ్, రేయ్, ప్లీజ్, నీ దుప్పటిగా వదలరా బాబు. ఉస్మాన్, రేయ్, ఇది నాకు కావాలంటున్నాను కదా. ఏం చేస్తావు? కళ్ళలో గుచ్చేస్తావా? గుచ్చేస్తావా? రేయ్, అది లేదు. అది. ఇప్పుడు చూసావా? సూపర్ సూపర్. ఆ టై చూడు ఎలా నలిగిపోయిందో నీ నుంచే. ఏమైంది? కొంచెమేగా నలిగిపోయింది, పర్వాలేదు, వేసుకున్నాక అంతా పోతుంది. నలిగితే నేను ఇచ్చేస్తానా ఏంటి? పోయి, నిజంగా నేను చూడడానికి పోయి, అదిరిపోయేలా ఉండాలి. నీకు ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉందిగా. అలాగే నాకు షూలు కావాలి, మంచి లెదర్ షూలు కావాలి. ఎక్కడున్నాయి? ఆహా, ఇదిగో ఇక్కడున్నాయి. ఉండు, నేను ట్రై చేస్తాను. రేయ్, గాడిద, రేయ్. కింద పెట్టు. అరే, రేయ్, వదలవయ్యా, ఎవరా? వదలవయ్యా, ఎవరా? వదలవయ్యా, మరి నేనే వేసుకోవాలా? ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా. ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అసలు? సనేం రెడ్ కలర్ లో అద్దరిపోతున్నవే. జానికి కాల్ చేస్తాను. నేను పిలిస్తే తను వస్తాడా? వస్తాడు. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తానన్నాడు కదా, పర్వాలేదు, వస్తాడు. ఒకవేళ వస్తానని రాకపోతే లేదు, ముందు కాల్ చేస్తాను. అబ్బా, సనే, నువ్వా? భయపడ్డానే. ఏంటి? నా కమ్మలున్నాయి చూడు, పర్పుల్ కలర్ లో స్టోన్ ఉంటుంది. అవి ఎక్కడైనా చూసావు నువ్వు? దేని గురించి మాట్లాడుతున్నావు? అదే 2 సంవత్సరాల ముందు కొన్నానే. అదే పెద్ద కమ్మలు ఉంటాయి చూడు, అవి. నాకు గుర్తు రావట్లేదు అక్క. దేని గురించి చెప్తున్నావు? మనం కూడా వైట్ కలర్ జాకెట్ ని కొన్నాం చూడు, ఆ రోజు కొన్నాం. గుర్తులేదా నీకు? అప్పుడు ఆ కమ్మలు నచ్చే, జాకెట్ నచ్చలేదన్నావు చూడు, నీకు గుర్తులేదా? జాకెట్ గురించి చెప్పావు, మరి ఆ ఇయర్ రింగ్స్? నీకెలా గుర్తు లేకుండా ఉండేదంటే నాకు ఇష్టం కదా, ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాను కదా. ఇక్కడే ఎక్కడ ఉంటుంది, దానికి ఎందుకు అంత టెన్షన్ అవుతావు? అక్క, ఎందుకే అంత కోప్పడుతున్నావు? అన్నీ సర్దుకుంటాయిలే, టెన్షన్ అవ్వకక్క. అలాగా అంటావు? అవునక్క, ఓకే, నీకు మీద అంతా సరిపోతుంది కదూ. ఖచ్చితంగా. ఇయర్ రింగ్స్ సరే, నేను వెతికి ఓకేనే. పెడతానులే, సరేనా? ముందు కాల్ చేస్తాను. హే చెప్పు సనేం. బంగారమా? ఓకే, నువ్వు నన్ను బంగారం అన్నావుగా, అందుకే నేను నిన్ను బంగారం అన్నాను. ఈ రోజు సాయంత్రం మా అక్కకి పెళ్లి చూపులు. ఎవరికి? లైలాకా? అవును. ఉస్మాన్ వచ్చి పిల్లని అడుగుతాడు, అక్కేమో సరేనంటుంది. ఏంటది ఇలా హఠాత్తుగా చెప్తున్నావు? మనం ముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పచ్చుగా, ఎందుకు నువ్వు అప్పుడే చెప్పలేదు? చాలా ఆశ్చర్యంగా ఉంది తెలుసా. అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి జాన్. ఈ రోజు నైట్ వాళ్ళందరూ వస్తారు, వచ్చి మా అక్కని పిల్లని అడుగుతారు. కాబట్టి నువ్వు కూడా ఇక్కడికి వస్తావా? నీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాను అన్నావు, కానీ ఆ విషయం నేను మర్చిపోయాను. అది నేను మర్చిపోయాను, ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. అది ఈ రోజు నువ్వు కూడా వస్తే బాగుంటుంది జాన్. ఖచ్చితంగా నేను వస్తాను, రావడంలో ఎటువంటి సమస్య లేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే ఆ న్యూస్ పేపర్ చూసి మీ అమ్మ నాన్న గొడవ పడ్డారు. సో ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలియదు. కాదు, అది మెలహతక్క ఆవిడే విషయాన్ని పెద్దది చేస్తుంది. నువ్వేమంటున్నావు? ఇలా చూడు, నువ్వేవి పట్టించుకోకు. నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదు. ప్లీజ్, నా కోసం నువ్వు వచ్చేళ్తే బాగుంటుంది. సరే, ఓకే. అయితే సరే, నేను వస్తానులే. నేను వెయిట్ చేస్తాను. మేమందరం నీకోసం వెయిట్ చేస్తాం. నీకు అబద్ధం ఆడటం చేత కాకపోతే దయచేసి అబద్ధం ఆడుకో. వచ్చేస్తాడు.
ఎలాగో ఆ ఫ్రిడ్జ్ అమ్మేస్తారు, మరి బాక్స్ అడిగితే ఎందుకు ఇవ్వడం లేదు వీళ్ళు? అర్థం చేసుకోవాలనే పదాన్నే మర్చిపోయినట్టున్నారు. హలో జేజీ, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. హలో ఐహాన్, అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. మీ దగ్గర ఖాళీ ఫ్రిడ్జ్ అట్ట పెట్టేమన్నా ఉందా? ఫ్రిడ్జ్ డబ్బా ఎందుకు? అది పెట్టి నువ్వేం చేసుకుంటావు? ఏం చేయబోతున్నా, దాంతో ఇల్లు కట్టుకోబోతున్నాను. అవునయ్యా, నేను ఇంటర్నెట్ లో చూసాను, అటువంటి అట్టపెట్టెలతో ఇల్లు కట్టుకోవచ్చట. బాగుంది. అందుకనే నాకు తగ్గ సైజులో ఏదైనా ఒక బాక్స్ చూసి దాంతో ఇల్లు కట్టుకోబోతున్నాను. అది సరే, ఇప్పుడు నువ్వు ఫ్రిడ్జ్ డబ్బా కొని దాంట్లో నువ్వు ఇల్లు కట్టి ఏం చేయబోతున్నావు ఇప్పుడు? నేను ఇల్లు ఖాళీ చేయబోతున్నాను, అందుకే ఈ అట్టపెట్టెలు వెతుక్కుంటున్నాను. నీ దగ్గర ఉందా లేదా? ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మందిని అడిగాను, ఎవ్వరూ ఇవ్వలేదు. అది సరే, నువ్వెందుకు ఫోన్ చేసావు? నా కోసం నువ్వు ఏదైనా ఇల్లు వెతికావా? నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావా? చెప్పు. లేదు లేదు, నీకు నేను ఇల్లంతా చూడట్లేదు. ఈ రోజు ఈవినింగ్ మేము పిల్లని చూడడానికి వెళ్తున్నాం. అది మా అన్నయ్య కోసం వెళ్తున్నాం. మీకు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ గా ఉంటే మీరు కూడా రావచ్చు కదా. ఐహాన్, ఇప్పుడు నేను నా జీవితంలో చాలా ముఖ్యమైన పని చేయబోతున్నాను. దీన్ని వదిలేసి నేను రాలేను. జేజే, ఏంటి ఇలా చెప్పేశారు మీరు? నీ దగ్గర ఒక మంచి విషయం చెప్దామంటే మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? వస్తారా రారా? నేను రాను ఐహాన్, నేను రాను అంటున్నానుగా. అప్పుడు నేను కూడా రాను. అమ్మాయి ఎవరు? లైలా. మన లైలానా? అవును. అయితే నాకు ఈ విషయం చెప్పు. ఐ మీన్, మనము ఈ అవకాశాన్ని వదులుకోకూడదు కాబట్టి ఇప్పుడే వచ్చేస్తాను. అలాగంటే సరే, ఓకే. అయితే మనం ఈవినింగ్ కలుసుకుందాం. ఓకే, బాయ్. ఇంకో షాపుకు వెళ్ళి అడిగి చూద్దాం. అందరూ సెల్ఫిష్లే, ఎవ్వరూ ఇవ్వరు. జాన్, ఓ మై సన్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. కానీ తనకి ఈ విషయం తెలియకుండా ఉంటేనే మంచిది. అక్క, నేను లోపలికి రావచ్చా? లోపలికి రా. హాయ్ అక్క. ఈ డ్రెస్ లో నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు అక్క. అలాగా, థ్యాంక్ యూ సో మచ్. అక్క, చెప్పు సనేం. నేను నిన్నొక ముఖ్యమైన విషయం అడగాలి. ఒకవేళ నువ్వు కోపంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నావంటే? అలాంటిదేం లేదు. అక్కడే ఉండి ఇలా బాధపడే కన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదే కదా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే మనం జీవించే జీవితాన్ని మనం నిర్ణయించకపోతే అప్పుడు మిగతా వాళ్ళు నిర్ణయించే జీవితాన్ని మనం జీవించాల్సి వస్తుంది. దానికి ఇది బెటర్ కదా. సరే అక్క, నీకొక విషయం గుర్తుందా? నా చిన్నతనంలో నేను చాలా అల్లరి చేసేదాన్ని. అప్పుడు నువ్వే నన్ను చూసుకునేదానివి. అవును, నువ్వు చెప్పేది కరెక్టే. నువ్వు నన్ను చూసుకునేదానే కదా. అవును లెక్క. కానీ నేను ఎప్పటికీ నేను బాగా చూసుకుంటాను. సనీం, నీ గురించి నాకు తెలుసు. నేను షూర్ గానే ఉన్నానే. నేనేం చేస్తున్నా నాకు తెలుస్తుంది. అది నాకు తెలుసక్క. నీ డెసిషన్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయని నాకు అర్థమవుతోంది. ఏది ఏవైనా జీవితాంతం నేను నీతో ఉంటాను. ఎప్పటికీ అది మర్చిపోకు. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ అక్క. ఏడ్చింది చాలక్క. చూడు, ఏడుస్తే మేకప్ పోతుంది. నేను ఐలాషెస్ కూడా పెట్టుకున్నాను, మస్కారా కూడా వేసుకున్నాను. నన్ను ఏడిపించి ఇప్పుడు జోక్ చేస్తున్నావంటే నువ్వు. చాలు చాలు, కుళాయి కట్టేయ్, పారిపోతుందిలే.
హే యర్దాన్, నన్ను క్షమించు. నన్నేం చేయమంటావు చెప్పు. నేను ప్రామిస్ చేశాను, కానీ హఠాత్తుగా నాకు పని పడింది. ఈ రోజు సనేం అక్కకి పెళ్లి చూపులట. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్లి తీరాలి. నన్ను ఖచ్చితంగా రమ్మని చెప్పారు. యా ఇది చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ లాంటిదే. యా మ్యారేజే. నేను అందరికీ హాయ్ చెప్పానని చెప్పు. సరే, నేను త్వరగా ఏదో ఒకటి రెడీ చేసి నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? ఓ, మంచి విషయానికే వెళుతున్నావా? చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. నిన్నే పెళ్లికొడుకు అనుకోగలరు. ఇది నన్ను ముట్టుకోకండి. ఒక అమ్మాయి వెళ్లిపోయింది. అలాగే ఇప్పుడున్న అమ్మాయి కూడా వెళ్లిపోతే బాగుంటుంది. అది అంత ఈజీగా జరగదు, కానీ దానికి ఒక పని చేయాలి. భగవంతుడా, అందరినీ బాగా చూసుకో, బాగా అయ్యో ఉంచుకో. మా అన్నయ్య ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడంటే నా వల్ల నమ్మలేకపోతున్నా. వాడు తర్వాత నెక్స్ట్ రౌండ్ నేనే. అది వచ్చి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని చెప్పట్లేదు. మనం తప్పకుండా చేసుకుందాం. అలా అయితే మీకు నాకే అవుతుంది, మీరు ఇంకెవరిని చేసుకోరు. అయినా యాక్చువల్ గా నేను ఏం చెప్తున్నానంటే మా అన్నయ్య తర్వాత మనకే అని చెప్తున్నాను. అయ్యా, నువ్వు మాట్లాడకుండా ఉంటావా? మీ అన్నయ్య నన్నే చూస్తున్నాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? అడగండి, తొందరగా అడగండి. అమ్మాయి వాళ్ళ నాన్న ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అడగకూడదు. దేవుడి దయవల్ల అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి. పర్వాలేదు, అడుగు. ఊరికే అడుగు, నన్ను చూడకు. నువ్వు ఆయన్ని ఏమడుగుతావో అది వినాలని నాకు చాలా ఆతృతగా ఉంది. త్వరగా అడుగు. నీకు ఇంకో విషయం తెలుసా? మీరు ఇలా వెయిట్ చేస్తూ ఉంటే మీ మనసును మార్చుకున్నారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఎక్కువ వెయిట్ చేయకుండా వచ్చిన విషయం ఏంటో త్వరగా అడగండి. త్వరగా దేవుడి మీద భారం వేసి అడుగు. కాసేపు సైలెంట్ గా ఉండు. ఎందుకు ఊపిరి పెంచడం అలా మాట్లాడుతున్నావు? లైలా బంగారం, నువ్వు ఇలా ఊరికే కూర్చోవడానికి బదులుగా వచ్చిన వాళ్ళందరికీ కాఫీ టీలు అందిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే పెళ్లి కొడుకు కాఫీ అంటే బాగా ఇష్టమని నీకే తెలుసు కదా. నేను విషయాలని ఎలా చెప్తున్నానంటే ఇంతకు ముందే ఇంటికి వచ్చి పిల్లని అడిగాను కదా. కరెక్ట్ గా చెప్పారు. కాఫీ తాగుతారా? మీకు ఎలాంటి కాఫీ కావాలి? సాల్టెడే కదా? మరి మీకు? ఓ, నార్మల్. అయితే నాన్న మీకు ఎలాంటి కాఫీ నాకు తెలుసు. జేజే చెప్పు. నాకు లాటే లేకపోతే ఎథియోపియా ఏదైనా పర్వాలేదు. లాక్టే లేక ఎక్టోపియానా? అవును, ఏదైనా ఓకే. అయ్యా, నీకు? నార్మలే. అందరి టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఓకే, పర్ఫెక్ట్. 5 కప్పుల కాఫీని 5 రకాలుగా చెప్పాం. తను ఎలా తీసుకొస్తుందో ఏంటో. ఆయన ఎందుకు అలా నన్ను ఊరుమురుము చూస్తున్నాడు? ఒకవేళ నేనే అబ్బాయిని అనుకుంటున్నాడా ఏంది? అమ్మా, చూసావా ఎంత బాగా సర్దానో? బాగుంది కదా? అమ్మా, సరే కాఫీ ఎక్కడా? మెలహత్ వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు. ఎక్కడైనా నిలబడి సోదేసుకుంటుందేమో. సరే పర్వాలేదు, నువ్వే వెళ్ళి పెట్టు. ఎవరు? నేనా? నేనెలా పెట్టగలను? నాకు కాఫీ పెట్టడం రాదమ్మా. ఓహో, కాఫీ పెట్టడం చేత కదా. పెళ్లి చేసుకోవడం మాత్రం బాగా తెలుసు కదా. మిలహత్ వచ్చే వరకు నువ్వే పెట్టి వెళ్ళు. సరే, నీ మొగుడు కాఫీ పెట్టమంటే అప్పుడు ఏం చేస్తావో తెలియడం లేదు. రావట్లేదు. నా మొగుడా? తను ఉస్మాన్ గురించి చెప్తోంది. ఏం చేస్తున్నావు? అంటే అమ్మా, దీన్ని ప్యాక్ చేస్తున్నాను. బాగుందా? ఓరి నాయనో, మామయ్య గారు, వీడు నా ఫ్రెండ్ మాత్రమే కాదు, తమ్ముడు లాంటి వాడు. నేను ఈ విషయాన్ని చెప్పే తీరాలి. మన ఉస్మాను బంగారం లాంటి వాడు. పర్ఫెక్ట్ అయిన అల్లుడిగా ఉంటాడు వీడు. నిజంగా చెప్తున్నా, వీడొక సింహం లాంటి వాడు. సింహం. నిజంగా చెప్తున్నా, వీడొక సింహమే. నియత్ సార్, విషయం ఏంటంటే మీ అల్లుడు ఓస్మాన్ ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. అంతేకాకుండా తన చేతిలో మంచి పని ఉంది కూడా. అది నాకు తెలుసు. ఏం చేసినా మాంసం కొట్టువాడు అండం మానరు కదా. ఏంటి మాంసం కొట్టువాడని తేలిక చెప్పేశారు. గోల్డ్ బ్రేస్లెట్స్ వేసుకోవచ్చు. ఎంత ఇన్కమ్ తెలుసా ఆ బిజినెస్ లో? సార్, నేను చెప్పింది దేని గురించి అంటే తను చేసిన యాక్టింగ్ గురించి. ఏంటి మెలహత్ అక్క రావడానికి ఇంకా లేట్ అవుతుంది. ఎవరికి తెలుసు మిలాహత్ అక్క ఎక్కడున్నారని? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నారో ఏంటో. ఎవరు చూశారు? తప్పుగా వేరే ఎవరింటికైనా పెళ్లి చూపులకు వెళ్ళారేమో. జోక్ ఈ సిచ్యువేషన్ తగినట్టుగా చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయింది. ఇప్పుడు పుట్టవ నా హ్యూమర్ సెన్స్ బాగుందని. ఇట్స్ ఓకే, నేను చూస్తాను.
భలే ఉంది. ఆహా, ఈ రెడ్ కలర్ ఉంది, నీకు భలే సూట్ అవుతుంది. థ్యాంక్ యూ బంగారం. ఆ, లోపలికి రమ్మని ఆ, చెప్పా. లోపలికి రా, నా బుర్ర పనిచేయటం లేదు. ఇదేంటి గ్రేప్ లీఫా? అవును, ఓ సూపర్. ఇవన్నీ స్టార్సా? చూడ్డానికి గెలాక్సీలా ఉంది. అయ్యో సారీ, లోపలికి రా. ఆ, ఖచ్చితంగా. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు తెలుసా? అలాగా? సరే సరే, అదిగో స్లిప్పర్స్. స్లిప్పర్స్ తెలుసు తెలుసు. ఇలాంటి ఈవెంట్ కూడా మీరు స్లిప్పర్స్ యూజ్ చేస్తారు? అవును, అంతేగా. అంతలా మీ దగ్గర స్లిప్పర్ స్టాక్ ఉందా ఏంటి? అంత స్టాక్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అవునవును, వచ్చిన వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ, నేను నా షూస్ లో చాలా నాట్స్ వేస్తాను, విప్పడానికి టైం పడుతుంది. సో సారీ. నో ప్రాబ్లం, నేను నీకోసం వెయిట్ చేస్తాను. ఇక్కడ వచ్చి నిలబడితే నేను చూస్తాను ఆ, కదా. వచ్చేసాను. ఈలోగా చూడొచ్చుగా. బాబోయ్. సరే, అంతా ఎలా సాగుతుంది? ఆహా, సమస్య అంత లేదుగా? బాగానే ఉంది. నేను ప్లీజ్ రావచ్చా? కమ్. అందరికీ హాయ్ చేతికి చెప్పచ్చా? ముద్దు పెట్టు. ఓకే ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. జాన్ సార్, రండి జాన్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అట్టొచ్చండి. ఇదేంటి కొత్తగా ఉంది, మన జాన్ సారు ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్ వచ్చి కలుసుకుంటున్నారు. ఓ వెల్కమ్ జాన్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరెలా ఉన్నారు? ఓ నేను బాగానే ఉన్నాను. ఏంటి మీకు అంతలా చెమట పడుతుంది? సరే, ఆంటీ ఇంట్లో లేరా? మంచి క్వశ్చన్. ఎక్కడ ఉంటారు? ఎక్కడికి వెళ్తారు? పెళ్ళామా? అంటే అమ్మ కిచెన్ లో వంట చేస్తోంది. నేను వెళ్ళి ఆవిడకి ఒక హాయ్ చెప్పొస్తాను. నేను ఆయనకి కిచెన్ చూపిస్తాను. అయ్ బాబోయ్, అదేనా? ఆవిడకి హలో చెప్పే వంకలు వెళ్ళి సీక్రెట్ గా పిల్లని అడుగుతాడేమో. సైలెంట్ గా కూర్చోను. సరే సరే. ఏంటమ్మా ఇది? ఎంతసేపు ఇలా తిప్పుతూ ఉండాలి, నొరగా రావడం లేదు. బాగా కలుపు, లేకపోతే అలాగే ఇస్తావే ఏంటి? చెప్పు. అమ్మా, గుడ్ ఈవినింగ్. జాన్ వచ్చేసారా? ఎలా ఉన్నావు? బాగున్నానంటే మీరెలా ఉన్నారు? బాగున్నాను. హాయ్ లైలా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాదు, డైలీ అందంగానే ఉంటావు, ఈ రోజు ఇంకా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ బ్లడ్ ప్రెషర్ అంతా నార్మల్ గా ఉందా? ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదుగా? ఆ అమ్మకి నయమైంది, బానే ఉంది. అదేమిటంటే నేను కొంచెం ఓవర్ గా ఎమోషన్ అయ్యాను. కానీ కానీ ఆ? ఇప్పుడు బానే ఉంది. అయితే సరే, వండర్ఫుల్, సూపర్. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు? మాకు నాకు కూడా తెలీదే. తెలీదే. మాకు తెలీదు జాన్. అలా చూడండి, కాఫీ ఎలా పొంగుతుందో చూడండి. అయ్యో అమ్మా, అమ్మా మీకు ముందే చెప్పాను కదా దీని గురించి నాకు తెలియదని. మీరు చెప్పుండొచ్చు కదా. నువ్వే పోను నేర్చుకుంటావు, తప్పుగా అనుకోకండి. no. అమ్మో, నేను జోక్ చేస్తుంటాను, నాకు దీని గురించి తెలుసు. ఐఎమ్ సారీ సార్. చేయాల్సింది చేసి ఇప్పుడు ఓవర్ గా మాట్లాడుతున్నావు, తప్పుగా అనుకోకండి. నో ప్రాబ్లం. నేను చెప్పేది మీరు తప్పుగా అనుకోకపోతే నేను మీకు విషయం చెప్తాను. నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పమంటారా? అది మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పర్వాలేదు, చెప్పండి, రండి. థ్యాంక్ యూ సో అవును మచ్. జాన్ సార్, నాకు నేర్పించండి. మీరు టర్కిష్ కాఫీని ప్రిపేర్ చేయాలంటే 4 విధాలున్నాయి. యాక్చువల్ గా నేను గ్రీస్ కు వెళ్ళినప్పుడే అవన్నీ నేర్చుకున్నాను. ఆ విధంగా చేశారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. బెల్ కొట్టారు, నేను వెళ్ళి చూస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఎవరు తర్వాత ఏం చేయాలో వచ్చుంటారో. చెప్పండి. అది ఖాళీ సరే చేసి సరే, నేను దీన్ని తీసుకువెళ్ళి నేను పెడతాను. కొత్తగా తయారు చేస్తాను. మెలహతక్క, అమ్మాయి నువ్వు రావేమోనని కంగారు పడుతున్నాను. అదే లేదు, నేను వచ్చేస్తానుకా. వచ్చేసారా? వచ్చేసారా? వచ్చేసారు, మేము ఒప్పుకున్నాం. ఏంటి అంతలో నొప్పేసుకున్నారా? అవును, నా కోసం ఎవరు వెయిట్ చేయలేదైతే. ఊరికే అన్నాను, కంగారు పడుకో. సరే, నువ్వు పైకి వెళ్ళు, నేను కిచెన్ కి సరే వెళ్ళొస్తాను. సరే, వెళ్ళి త్వరగా రా. అంతే, పూర్తయింది. ఇక తీసేయొచ్చు. ఇప్పుడు ఈ నురగ పోకుండా ఉండాలంటే మనం మెల్లగా ఈ కప్పులో పొయ్యాలి. అప్పుడే నురగ అలా ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంది, తాగితే బాగుంటుంది అనుకుంటున్నాను. నురగ నిజంగా వేడి వస్తుంది. చెప్తున్నాను, నేను కాఫీ పెట్టినా కూడా ఇంత టేస్ట్ గా ఉండదు. లేదు, ఇది చాలా ఈజీయే. ఇది నీకు అర్థమైందా లైలా? కష్టమేం కాదుగా. అవును సార్, మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది. కానీ మా అమ్మ చెప్తే నాకు అసలు అర్థమే కాదు, ఎంతో కష్టంగా ఉంటుంది. ఓవర్ గా మాట్లాడుకో. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. మిగతా వచ్చిన నలుగురికి నువ్వే బాగా కాఫీ పెట్టి తీసుకొనిరా. సరే, పెట్టుకొస్తాను. ఖచ్చితంగా చేస్తుంది. ఇకపై మీరందరూ నన్ను షెఫ్ జాన్ అనే పిలుస్తారు. వచ్చేసావా? అనే వచ్చాడా? వచ్చి వెళ్ళిపోయాడు. నాకు ఫోన్ చేసాడు, నేనే అటెండ్ చేయలేదు. తిరిగి నేను చేస్తే తను అటెండ్ చేయలేదు. సనేం ఇంటి వరకు వెళ్ళొస్తానని వెళ్ళాడు. అమ్మాయిని చూడడానికి ఎవరో వస్తున్నారట, అందుకే వెళ్ళాడు. అమ్మా, నువ్వేమంటున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు.
అనే సనం కోసం వెళ్ళాడు. లేదు, వాళ్ళ అక్క కోసమట. లైలాని అడగడానికి ఎవరో వస్తున్నారట. ఏంటి, లైలాకి పెళ్లి కుదిరిందా? అబ్బాయి వాళ్ళ ఏరియాకి చెందినవాడేనట. ఉస్మాన్. సరే, ఎవరైతే మనకేంటి? వాళ్ళ ట్రెడిషన్, లో క్లాస్ సెలబ్రేషన్ అన్ని లోకల్గానే ఉంటాయి కదా. నేను వెళ్ళొస్తాను. ఏ ఎమ్రే, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడేగా వచ్చావు. ఎమ్రే, ఆ తర్వాత మా ఇంట్లో ఉండేవాళ్ళు సడన్ గా ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే నమ్మండి. అద్భుతం. ఎందుకు ఇలా జరిగిందో నాకైతే ఇప్పటికే అర్థం కాదు. అది కూడా ఈ రోజు పొద్దున్నే ఈ విషయం నాకు తెలిసింది. అది అర్థం చేసుకునే లోపు సాయంత్రం లోపు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నా బాధ ఇంకెవరితో చెప్పుకోమంటారు? మీరే చెప్పండి. వాళ్ళు ఇలా చూడండి, నేనున్నాను. శుచి శుభ్రతలో వాళ్ళు చాలా గొప్పవారు. నేను కూడా అంతే. నేను చాలా క్లీన్ గా ఉంటాను. మీ ఇల్లు కూడా క్లీన్ గా ఉంటుందని నాకు తెలుసు. అలాంటి మంచి వాళ్ళని నేను ఎక్కడికని వెళ్ళి వెతకాలో చెప్పండి. దొరికాడు. ఆ? ఇప్పుడే వాడు దొరికాడు. మిలహాత్ మేడం, ఆ దేవుడి దయ వల్ల మీరు ఒప్పుకున్నారంటే నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటి? ఓరి దేవుడా, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? బుర్ర తక్కువ వాళ్ళలాగా. పో, అటువైపు. చాలు, ఇక ఆపండి. ఎక్కడున్నావు పెళ్ళామా? లేదు లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను నీకు ఇందులో ఎవరైనా ఏమైనా నా మాట నమ్మండి. నేనేం తప్పుగా అనలేదు. నేను ఇల్లు అద్దె కావాలని అడిగాను అంతే, ఇంకేం లేదు. మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నిలబడి చెప్పడానికి నీ సిగ్గుగా లేదు? అదే నా ఉద్దేశం అది కాదు. మీరు అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను చెప్పేది వినండి. అద్దెకి ఇల్లు ఎత్తుకుంటున్నాను. ఆవిడ ఖాళీ అని చెప్పారు కదా, అందుకే అది ఇస్తారేమో అని అడిగాను అంతే. ఓ, అలా మాట్లాడేవా? అలాంటి అప్పుడు ఎందుకు కాల్ మీద పడిపోయి ఓ దండం పెట్టి మరి మాట్లాడేస్తున్నావు? నేనేదో తప్పుగా అర్థం చేసుకున్నాను. సరే సరే, వదిలేలే. అరే, నా ఉద్దేశం అది కాదని చెప్పాను కదా, ఇంకేంటి? ఇంకా ఒక మంచి పని చేస్తున్నాను, అది కూడా హార్డ్ వర్కింగ్ చేస్తున్నాను. అవును, ఇంకా నా ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. నేను చాలా మంచివాణ్ణి. నేను మర్యాదగానే కదా మాట్లాడాను. ఇలా చూడండి, నేను ఎప్పుడు ఇంతే. అవునవును, ఈయన చాలా మంచివారు. సనీం లైలాతో కలిసి కంపెనీలో వర్క్ చేస్తున్నారు. నాకొచ్చి చాలా మంచి ఫ్రెండ్ అని చెప్తున్నాను. సనీం ఫ్రెండ్ కదా, అందువల్ల నాకు కూడా. ఇప్పుడు నా గ్యారెంటర్ అదే 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 ఆయనకి నేను గ్యారంటీ. ఇలా చూడండి మేడం, ఆ? మీరు దానికి ఒప్పుకుంటారా? ఓరి నాయనో. సరే సరే, ఒప్పుకుంటున్నాను. ఒక విధంగా ఇది కూడా మంచిదే థ్యాంక్ యూ కదా. సో మచ్ మేడం. చెయ్యి ఇలా ఇవ్వండి. సరే, అరే, సరే, ఇవ్వండి దూరం మేడం, దూరం షేక్ హ్యాండ్. దూరం నాకు చాలా దూరం సంతోషంగా దూరం ఉంది. హే, మీరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇవ్వండి, నాకు ఇల్లు దొరికేసింది. కంగ్రాచులేషన్స్. ఉదయం నుంచి ఎంత ఒత్తిడిగా ఉందో తెలుసా? ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఏమైంది? సరే, సరే, వచ్చావా? చాలా నిజమేనా? వెయిట్ చేస్తున్నాను. ఇంట్లో కూడా ఏం తాకుండా వచ్చేసాను అనుకో. ఇది ఇప్పుడు పిచ్చాసుపత్రిలో తయారైంది.